నా పేరు అమర్నాథ్ రెడ్డి. మాది ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరు. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి, వీని పేరు ఈవి నరసింహ, పాపాల నరసింహ. చాలా పేర్లు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. గతంలో రైల్వే కోడూరులో పనిచేశాడు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎన్ని అరాచకాలు చేశాడంటే, ఏదో సంవత్సరం తువ్వే గుద్ది వస్తున్నాయి ఈయన పాపాలు చెప్పుకుంటా పోతే రామాయణం, భారతం కంటే కూడా ఇంకా తొందర అయిపోతాయి. ఈడు అంతా కలిసి కూడా మ్యాక్సిమము ఒక 2 సంవత్సరాలు కూడా చేయలేదు. 2 సార్లు వచ్చాడు. ఒకసారి వచ్చాడు, భరించలేక పంపించేశారు. వద్దురానైనా నువ్వు ఉంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి పోనని. మళ్ళీ 2వ వచ్చాడు. అది ఎవరి ద్వారా వచ్చాడో వాడికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు, నాకు కూడా తెలుసు. నేను చెప్తాను, నాకు కూడా తెలుసు. నేను గతంలో వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా నేను పంపించాను అతనికి. ఈ ఫోటోలు కనిపించేవాడిని ఎవరైతే 2వ కోర్టుకి తీసుకొని వచ్చారో వాడికి నా వీడియోలు పెడితే వాడు నా నెంబర్ బ్లాక్ చేసినాడు. ఒరే, నువ్వు బ్లాక్ చేసి ఏమవుతుంది, మా అన్బ్లాక్ చేస్తే ఏమవుతుందిలే కానీ చూసి వాళ్ళు చూస్తే చాలు. విషయం ఏంటంటే, కోడూరు పోలీస్ స్టేషన్ని లార్జ్గా వాడుకుంటాడు వీడు. ఓయో రూమో, లార్జో, ఇంకోటో పర్సనల్ రూమో ఏదో ఒకటి. స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట సెంట్రీ అనుకుంటా అతని పేరు. బయట కాపలాదారు ఉంటాడు, కానిస్టేబుల్. కాపలాదారుని కూడా అనకూడదు, కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ బయట గేట్ కాడ ఉంటాడు. మెయిన్ ఎంట్రన్స్ పెద్ద గేట్ ఉంది. ఆ పెద్ద గేట్ కాడ పోతానే మన ఫోన్లు పెరుక్కుంటారు. ఏది, వీళ్ళ నాయన గారు ఏదో మా నాయన గారికి ఇచ్చినట్టు, లేకుంటే వీళ్ళ నాయన గారు ఏదో మాకు ఇచ్చినట్టు, వీళ్ళు కష్టపడి చెమటోర్చి సంపాదించి కొని మాకు ఇచ్చినట్టు బయట ఎంట్రన్స్లోనూ ఫోన్లు పెరుక్కుంటారు. లోపల పోతే ఒక్కొక్క రుబాబు మాట్లాడతారు. రూలు రుబాబు మీరు కాదా మాట్లాడాల్సింది, మేము మాట్లాడాలి. ఎందుకంటే మేము కట్టే పనులతో మీకు జీతాలు వస్తున్నాయి. ఆ లాజిక్ మర్చిపోయారు మీరు, ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఏదన్నా మనం ఏదైనా రికార్డ్ చేద్దాము, లేకుంటే ఏదన్నా పెడదాము అని అనుకుంటే బయటే ఫోన్లు పెరుక్కుంటారు. మొత్తం ఆడ తెల్లగొడ్డలు వేసుకొచ్చిన వాళ్ళకు రికమెండేషన్లు, పలానోడు వీడు పెద్దోడు అంటే వాడి మాటలే చెల్తాయి. సామాన్యులు, మాలాంటి పేదలు సామాన్యులకు న్యాయం జరగదు కోడూరు పోలీస్ స్టేషన్లో. గతంలో, ఇప్పుడు ఎట్లా నాకు తెలియదు. వీడు చేసే వీడి హయాంలో ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నాకేం పని ఉంది, నేను పోలేదు. ఓకే, నాకు ఒకరు ఫోన్ చేశారు. ఒకరేంది నా కళ్ళతో నేను చూశాను, ఒకరు చేయడం ఏంది నా కళ్ళతో నేను చూసినాను. లోపలికి ఎంటర్ అవుతానే స్టేషన్కి పోయేటప్పుడు రైట్ సైడ్ వీడి రూమ్, ఒక గ్లాస్ డోర్ ఉంటుంది, దానికి ఒక కర్టన్ ఉంటుంది. మగోళ్ళ స్టేషన్ లోపలికి వీడి రూమ్లోకి పిలిపిస్తే ఈ ఫోటోలో కనిపించి ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు, ఈ నీచుడు వీడు రూమ్లోకి ఎవరన్నా మగోళ్ళు పోతే ఓపెన్ ద డోర్, గ్లాస్ డోర్ ఓపెన్ చేసేయడం, కర్టన్ ఓపెన్ చేసేయడం. ఓకే, అదే లేడీస్ పోతే దానికి సపరేట్ ఉంటుంది. గ్లాస్ డోర్ వేసేయడం, కర్టన్ కొట్టేసేయడం, గ్లాస్ డోర్ వేసేయడం, మూసేయడం, కర్టన్ కొట్టేసేయడం. అర్థమైందా? గ్లాస్ డోర్ మూసేయడం, కర్టన్ కొట్టేసేయడం. ఒరే, అది స్టేషన్ అనుకున్నావా, స్టేషన్లో నీ రూమ్ అనుకున్నావా, ఓయో రూమ్ అనుకున్నావా, లేదంటే లాడ్జ్ అనుకున్నావా? ఏందిరా స్వామి, నాకు అర్థం కాలేదు. ఒక బాధితుడు చెప్పాడు. నా కళ్ళతో చూసా, ఒకరు బాధితుడు అని చెప్పేది నా కళ్ళతో నేను చూసినాను కదా. ఆడవాళ్ళు పోతే ఒకలా, నీకాడ న్యాయం, మోగలకైతే ఒకలా. ఇదేందిరా స్వామి, నాకు అర్థం కాలేదు. నాకు అర్థమే కావడంలే అసలు. ఆడవాళ్ళు పోతే ఒకలా, మోగోళ్ళు పోతే ఒకలా. మోగోళ్ళు పోతే ఓపెన్ ద డోర్, మొత్తం గ్లాస్ డోర్ కావచ్చు, కర్టన్లు కావచ్చు, ఓపెన్ చేసి మాట్లాడతాం. ఆడవాళ్ళు కనిపోతే మూసేయడం, దాన్ని మూసేయడం. నాకు ఈ మధ్యకాలంలో ఒకరు ఫోన్ చేశారు కోయిట్ నుంచి. ఓకే, ఆడావిడ మ్యాక్సిమం ఒక 65 సంవత్సరాల వయసు ఉంటుంది ఆవిడ. ఆమె అన్న కోయిట్లో పని చేసుకుంటా ఉన్నదంట. ఆధారాలు కూడా ఉన్నాయి, దాని గురించి నేను చెప్తా. ఆధారాలు నేను చూపిస్తా. ఏ కోర్టుకు కావాలన్నా వీడు చేసిన అరాచకాలు ఐఎమ్ రెడీ, వెయిటింగ్. మనిషి రోజు చచ్చిపోడు. అరే పాపాల నరసింహ, మనిషి రోజు చావడరా, చచ్చేది ఒకసారే. వెయిటింగ్. ఏమవుతుందిరా, దూషించామని కేసు పెడతావు. 354
చంపేదానికి ప్రయత్నం చేసిన అంటావా? 306 లేదంటే 307 254 111 నాకు వర్తించదులే. వచ్చేసి ఈ సెక్షన్ల కింద దూషించాడు ఏదో ఇంకోటో పెట్టుకుంటావు. ఒరే పెట్టుకునేంత మాత్రాన్ని జీవితాంతం జైలు చేయండిరా. లైఫ్ బండి 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఫిర్రల మీద బయటకు వస్తారో. నెల 2 నెలలు మాకు కూడా ఉంటాయి ఖైదీలకో. మాకంటే ఇప్పుడు నేను ఖైదీని కాదు రోయ్, నేను ఖైదీని కాదు, అర్థమైందా? నేను సామాన్య మనిషిని. బయటకు వచ్చాం, జీవితాంతం జైల్లో చావం. చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు సెకండ్ హాఫ్లో, సూపర్ డైలాగ్ అది. ఫస్ట్ హాఫ్ అనుకుంటా, ఫస్ట్ హాఫ్ వెళ్ళా. ఒక మనిషిని బతికించేది ఆకలి, అన్నం, నీరు, నిద్ర కాదు, పగ కూడా బతికిస్తుంది. పర్వత అమర్నాథ్ రెడ్డి ఈ పేరు కోడులో చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది, చాలా ఏళ్ళు యాదుండిపోతుంది. పర్వత అమర్నాథ్ రెడ్డి ఈ పేరు కోడులో చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది. ఆ తల్లి ఫోన్ చేసి నేను ఏడాన్నా ఉన్నా, నా పైన కేసు పెట్టినారు, ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ అంటా అని అన్నారు. దానికి ఏం చేసేది లేమో, ఇంటికి పోవాలి, ఎస్పీ కంప్లైంట్ ఇవ్వాలా, ఓడి కాడికి పోతే వాడు ఎత్తేసుకోవాలి, లేకుంటే ఎస్పీ కాడికి పోవాలని చెప్పిన. కానీ మా విషయంలో ఎస్పీ హర్షవర్ధన్ సార్ గారు చాలా న్యాయం చేశారు మాకు. నీ విషయంలో యాడున్న ఆయన ఫ్యామిలీ పిల్లలు లక్షణంగా ఉండాలి. ఆయన మాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి మంచి చేస్తున్నాడు. ఆయన యాడున్న ఆయన ఫ్యామిలీ సంతోషంగా లక్షణంగా ఉండాలి. కోడూరులో మీడియా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండాలి, చాలా వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే మాకు మీడియా వాళ్ళ దయ చాలా మంచి పనులు జరిగినాయి మా కోడూరులో. సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా?